బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు చికిత్స కొనసాగుతోంది. మరో 2 రోజుల పాటు ఐసీయూలోనే అతనికి వైద్యం అందించనున్నారు డాక్టర్లు. నిన్న సైఫ్ కు 5 గంటల పాటు మేజర్ ఆపరేషన్ జరిగింది. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇటు 20 బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ప్రభాదేవి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు పోలీసులు. కాగా నిన్న సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ముంబైలో ఆయన ఉంటున్న ఇంట్లోకి చేరబడిన దుండగుడు కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్ర గాయాలైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే ప్రస్తుతం సైఫ్ పరిస్థితి నిలకడగా ఉంది, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు చికిత్స కొనసాగుతోంది. మరో 2 రోజుల పాటు ఐసీయూలోనే అతనికి వైద్యం అందించనున్నారు డాక్టర్లు. నిన్న సైఫ్ కు 5 గంటల పాటు మేజర్ ఆపరేషన్ జరిగింది. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. 20 బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ప్రభాదేవి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు పోలీసులు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చిదంబర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సైఫ్ అలీ ఖాన్ పైన హత్యాయత్నం జరగడము, దాన్ని దొంగ చేశారా లేకపోతే ఇంట్లో వ్యక్తులే చేశారన్న విషయం పైన అయితే నిన్న క్లారిటీ వచ్చేసింది. ఆ క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఎవరైతే నిందితుడిగా భావిస్తున్న చెప్తున్నారో అతను పైన ఫ్లోర్స్ నుంచి కింది దిగినట్టుగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడం, అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సీరియస్ గా కార్యాచరణ మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. దానికోసం 20 బృందాలని ఏర్పాటు చేసి 20 బృందాల ద్వారా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతను సీరియస్ అఫెండరా లేకపోతే అతను కేవలం దొంగనా అన్న విషయం పైన కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం సైఫ్ అలీ ఖాన్ కు నిన్న 2 శస్త్రచికిత్సలు జరిగాయి. అందులో ఒకటి న్యూరో సర్జరీ అయితే మరొకటి ప్లాస్టిక్ సర్జరీ. అంతేకాకుండా మొత్తం 6 చోట్ల స్టాబింగ్ జరగడం వల్ల 2 చోట్ల లోతైన గాయాలు అవ్వడంతో దానికి సంబంధించి న్యూరో సర్జరీ కంప్లీట్ చేశారు. అలాగే మిగిలిన 4 గాయాలకు సంబంధించిన ప్లాస్టిక్ సర్జరీ కంప్లీట్ చేసి ఇప్పటికైతే ఆరోగ్యం నిలకడగా ఉంది. తనకి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారన్న విషయాన్ని కూడా ఇప్పటికే డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. దీనికి తోడు పోలీసులు కూడా తమ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ముందుకు వెళ్లే క్రమంలో ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్తో మాట్లాడి తనకి అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ఏం జరిగిందన్న విషయానికి సంబంధించిన సమాచారంతో ఆ నిందితుని పట్టుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ మహారాష్ట్రకు సంబంధించి చూసినా సరే గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే వైపుంది. ఎందుకంటే వైపు విష్ణు గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ని చంపేస్తామంటూ బెదిరింపులు చేయడం కానివ్వండి, నిన్న సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరగడం కానివ్వండి, ఈ రెండింటికి సంబంధం లేకపోయినా సరే కొంత బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం టార్గెట్ అయిందన్న ఒక అనుమానము ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఎవరైతే ఇలాంటి పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారో అలాంటి వాళ్ళ మీద ఈ దాడులు జరగడం, అది బాంద్రా లాంటి ప్రాంతంలో చాలా హై సెక్యూరిటీ జోన్ లో ఉండే ఒక ఏరియాలో దాదాపు 12వ అంతస్తులో ఉండే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఇలాంటి దాడి జరగడం అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్యం గురవుతున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న సెక్యూరిటీ ల్యాబ్స్ సంబంధించిన డిస్కషన్ కూడా పూర్తి స్థాయి జరుగుతుంది. ఇలా చూస్తే మాత్రం ఎందుకు ఇలాంటి ఘటన జరిగింది కనుక ఈ ఘటన జరిగే క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీ అయితే కొద్దిగా టెన్షన్ పడుతున్న ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఎప్పటికప్పుడు అక్కడ పోలీసులు కానివ్వండి, ముంబై క్రైమ్ బ్రాంచ్ కానివ్వండి, వీటిని అరికట్టడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాము, దానికి సంబంధించిన కార్యాచరణ తీసుకుంటామని కూడా చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు కొద్దిగా ఊపిరి పీల్చుకున్న సైఫ్ అలీ ఖాన్ సంబంధించిన ఇష్యూ మాత్రం బాలీవుడే కాకుండా మొత్తం యావత్తు సినిమా ఇండస్ట్రీనే కొద్దిగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చిదంబర్, అక్కడ ఉన్న క్రైమ్ డిపార్ట్మెంట్స్ ఏమంటున్నాయి? చిదంబర్, మొత్తం క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు అయితే మాత్రము మొదటి నుంచి, ఎందుకంటే నిన్న అంటే తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది 2 గంటల ప్రాంతంలో ఘటన జరిగిన తర్వాత మొదటగా సీసీ కెమెరా ఫుటేజ్ ని గమనించినప్పుడు బయట నుంచి ఎవరు లోపలికి వెళ్ళలేదు అన్న ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. ఆ సందర్భంలో ఇంట్లో ఉన్న వ్యక్తులే పని మనుషులు కానివ్వండి లేకపోతే రెగ్యులర్ గా ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరైనా చేశారన్న అనుమానం కూడా వ్యక్తమైంది. బట్ ఈ ఘటన జరిగింది తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో. అంతేకాకుండా వాళ్ళ అబ్బాయి ఇంట్లోకి వెళ్లే క్రమంలో కేర్ టేకర్ దాన్ని చూసి గట్టిగా అరవడము, దాన్ని నివారించేందుకు ప్రయత్నం చేసిన సైఫ్ అలీ ఖాన్ మీద ఈ దాడి జరగడం అనేది మాత్రం చూస్తే కొద్దిగా భయభ్రాంతులకు గురయ్యారు. బట్ క్రైమ్ బ్రాంచ్ మాత్రం చాలా క్లియర్ గా ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ నిందితుని వెంట పట్టుకునేందుకు అవసరమైన కార్యాచరణ మొదలు పెట్టామని చెప్తున్నారు. రైట్ చిదంబర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.